అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. అసలు సాక్ష్యం ఏంటి? లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలు తెలుసుకోకుండా సీఎం చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూథ్రా, పిటిషనర్ తరఫున రాజశేఖరరావు వాదించారు. ఇక విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని ఎక్కడి నుంచి సేకరించారు? ఆ నెయ్యి లడ్డూ తయారీకి ఉపయోగించినట్లు ఆధారాలేంటి? నెయ్యిని ఎప్పుడు పరీక్షలకు పంపారు? లడ్డూలను టెస్టు చేశారా? లడ్డూలో కల్తీ జరిగిందని తెలిసిందా? అంటూ ప్రశ్నలు కురిపించింది. ఇక ఎన్డీడీబీ రిపోర్ట్ మీద మీరు మైసూర్, గజియాబాద్ ల్యాబ్ల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కోర్టు ప్రశ్నించింది. టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అవశేషాలు ఉన్నాయా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు కల్తీ జరుగుతున్నట్టు చెబుతున్న నెయ్యి ట్యాంకర్ అనుమతించలేదని టీటీడీ చెప్తుంటే సీఎం ప్రకటన ఎందుకు భిన్నంగా ఉందని సుప్రీంకోర్టు అడిగింది. కల్తీపై క్లారిటీ లేకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మీద కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిట్ విచారణ జరుగుతుండగానే సీఎం ప్రకటన ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సరిగ్గా విచారణ జరపగలదో లేదో అనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ అవసరమా అంటూ కేంద్రాన్ని అడిగింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 3కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.